నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. అలాగే ఈరోజు మనకు తుంగభద్ర డ్యామ్ గురించి అయితే ಅಪ್ಡೇಟ್ అయితే తెలుసుకుందాం. ಈಗ ಕನ್ನಡ ವಾರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಹೆಸರು ಅರ್ಜುನ್. ನಮ್ಮ ವಿಡಿಯೋನಲ್ಲಿ ಇವತ್ತು ದಿನ ತುಂಗಭದ್ರಾ ಡ್ಯಾಮ್ ಏನು వాటర్ ఆగితే ನಮ್ಮ ಹೇಳ್ತೀನಿ. ನಮ್ಮ వీడియో సబ్స్క్రైబ్ ಮಾಡಿ, లైక్ ಮಾಡಿ, షేర్ ಮಾಡಿ. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మనకి తారీఖు 27వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి ముఖ్యంగా డ్యామ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కొంచెం నిన్నటికంటే ఒక 6000 క్యూసెక్లు అయితే కింద పెరిగిందన్నమాట ఫ్లడ్. నిన్న ఏదైతే చెప్పుకున్నామో 10,000 క్యూసెక్లు, ఈరోజు 16,169 క్యూసెక్స్ అయితే కింద రావడం జరిగిందనమాట. అలాగే ఎడదండి కాలువకు చూసుకున్నట్లయితే అంటే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సి, ఎల్బిఎల్ఎల్సి అంటారు. ఇక్కడికి వచ్చేపాటికి 4,050 క్యూసెక్లు అయితే కానీ ఎత్తడం జరిగింది. కొంచెం ఎక్కువగా ఎత్తినారు, ఎందుకంటే నిన్నటికంటే ఒక 1000 క్యూసెక్లు ఎత్తినారు అనమాట. ఎందుకంటే ఫ్లడ్ వస్తుంది కదా, కొంచెం మూవ్ ఆన్ చేసినారు అనమాట. ఇక అలాగే ఆర్బీ హెచ్ఎల్సి చూసుకున్నట్లయితే మనకి 2,940 క్యూసెక్లు అయితే కానీ ఎత్తడం జరిగింది. అలాగే ఆర్బీ ఎల్ఎల్సికి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే బలదండి కాలువ అంటారు. ఇక్కడ వచ్చేపాటికి 1,638 క్యూసెక్లు మాత్రమే ఎత్తడం జరిగింది. అలాగే ఆర్బీసీ అంటే రాయ బసవన్న కాలువకు వచ్చేసి 180 క్యూసెక్లు మాత్రమే ఎత్తడం జరిగింది. మొత్తంగా రైవర్ నుంచి అయితే కిందకైతే ఎడ్చలేదు, నది నుంచి అయితే కిందకి ఎత్తలేదు అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే వర్షాలు పడుతున్నాయి, మనకు ఫ్లడ్ కూడా కొనసాగుతుంది. అందుకే ఈరోజు మొత్తంగా చూసుకున్నట్లయితే 95 టీఎంసీలో 581 క్యూసెక్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈరోజు ఉదయానికైతే స్టాక్ ఉంది 6 గంటలకైతే అంటే సాయంత్రం లోపల మళ్ళీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒక 1 టీఎంసీ అయితే వచ్చే అవకాశం ఉందని అయితే అధికారులు అయితే పేర్కొంటున్నారు అనమాట. ఎందుకంటే ఎగువనున్న ప్రాంతాలలో కొద్దిగా వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడైతే డ్యామ్ అయితే పూర్తి స్థాయి నిండడానికి ఇప్పుడు 96 టీఎంసీలకి కొద్దిగా తక్కువ ఉంది కదా, మనం అట్లా లెక్కేసినా కూడా ఒక 8 టీఎంసీ మాత్రమే ఖాళీ ఉంది. మనకు డ్యామ్ చూసుకున్నట్లు కూడా 105 టీఎంసీ ఆ లెవెల్లో ఉంటుంది. ఒక 2 టీఎంసీ గ్యాప్ పెట్టుకొని మిగతా వచ్చిన నీళ్ళన్నీ కిందికి వదిలేస్తారు అనమాట. ఇవన్నీ వెళ్ళి మనకు శ్రీశైలంలో కలుస్తాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ శ్రీశైలంకి నీళ్ళు మనకు రావాలనుకున్నా కూడా తుంగభద్ర నుంచి కూడా కలుస్తాయి నీళ్ళు. ఇక్కడికి వచ్చేవాటికి తుంగభద్ర నిండినా కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట నీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో నిండింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక 8 టీఎంసీ అంటే పెద్దదేం కాదు. ఏమంటే ఈ నీటిని ఎలా ఉపయోగించుకోవాలని ప్రభుత్వాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఇదే తాగునీటి ఎద్దడికి ఏర్పడితే, జల విద్యుత్కి ఏర్పడితే మళ్ళీ ఖర్చులన్నీ పెరిగిపోతాయి. అయిన తర్వాత ఇప్పటికే ధరలు పెరిగి ఉన్నాయన్నమాట. అంటే ఇప్పటికే మళ్ళీ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ప్రతి చిన్నకారు రైతు నుంచి పెద్దకారు రైతు వరకు ఖర్చులు భారీగా అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బియ్యం కూడా పంట పండదు కాబట్టి 6-7 వేల పొజిషన్లో కనిపిస్తుంది. కందులు కూడా మనకు ఈ డ్రై సిచ్యువేషన్లో 8,000, 9,000, 10,000 వరకు నడిచే అవసరం కనిపిస్తుంది అనమాట. ఇక మిగతావి మొక్కజొన్నలు కూడా ఇప్పుడు 3-3.5 వేలు. అంటే రైతుకైతే గిట్టుబాటు ధర పంట అయితే లేదనమాట. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ సోర్స్ ఉన్న రైతులు మాత్రమే పంటలు వేసుకుంటున్నారు అనమాట. కాలువ దగ్గర కొద్దిగా మనకు అవైలబిలిటీ ఉన్న రైతులు, లేకుంటే బోర్లలో ఉన్న నీటిని సాగు చేసుకొని ఉద్యానవన పంటలు వేసుకున్న రైతులు కూడా ఈసారి మంచిగా ఏ పంట అయినా కూడా పండించిన రైతులైతే లాభపడే అవకాశం ఉంటుంది, ఒక మిర్చి తప్ప. ఎందుకంటే చాలా ఏరియాలలో మిర్చీలు భారీగా తిరుగుతానండి, భారీగా వేసినారు. ఇప్పుడు అదింత పంట వచ్చిందంటే అది ఏమవుతుంది అన్నట్లు ఉందన్నమాట. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలను చూసుకున్నట్టయితే గ్రాఫ్ 2022-23కు సంబంధించి రేట్లు ఉండే, 2024 నుంచి 2025 వరకు ఆ సంవత్సరం వరకు గ్యాప్ లేదన్నమాట రేట్లు. 2023కి వచ్చేపాటికి డిసెంబర్కి వచ్చేప్పటికి ధరలు తగ్గినాయి. మనకు 2024, 2025 అయితే ధరలు లేవు. 2026 నుంచే మనకి ధరలు మూవ్ ఆన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అవి గ్రేజ్ చేసుకొని రైతులు పంట ధర ఏదైతే ఎక్కువ ఉందో దానికే వేసుకోను అనమాట. ఇప్పుడు ఉల్లిగడ్డకు కూడా మంచి ధర ఉంది, ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాను అనమాట. అదే అనమాట, ఏదైనా కానీ పంట వేయాలనుకున్న రైతులు తక్కువ ధర ఏదైతే ఉంటుందో ఆ పంటను సాగు చేసుకున్నట్లయితే రైతులు మనం బాగుపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇదండి వీడియో మన వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.